ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఇతర మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే శివుడికి తల్లిదండ్రులు ఉన్నారా? ఉంటే ఎవరు అనేది. ఇప్పుడు ఒకటి చెప్తాను. నేను ఇందాకే చెప్పాను, శివుడు అంటే శుభప్రదమైనటువంటి, శుభానికి తల్లిదండ్రులు ఉండరు దానికి. అలాగే కాలానికి తల్లిదండ్రులు ఎవరు ఉండరు. దీన్ని మీకు నేను ఇంకా చెప్తాను, ముందు చెప్తాను. ఎందుకంటే గజేంద్ర మోక్షంలో పోతనామాచులు వారు అద్భుతంగా చెప్పారు. ఈ లోకాలు, ఆ లోకంలో ఉండే జనులు, అలాగే ఆ లోకాలను పరిపాలించే లోకేశులు అందరూ అంతమైపోతారు. అంతమైపోయిన తర్వాత ఈ మొత్తం చీకటి ఉంటుంది. ఈ చీకటి వెనకాల ఏదైతే ఏకాకృతితో వెలిగేటువంటి వెలుగైతే ఉందో ఆ వెలుగును నేను సేవించదన్ అని ఆయన చెప్తాడు. శ్లోకం అది శ్లోక రూపంలో ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే ఎన్నో లోకాలు ఉన్నాయని, ఈ లోకాల్లో జనాభా ఉన్నారని, అలాగే లోకాలు నేలేటువంటి పాలకులు ఉన్నారని, ఈ మొత్తం లోకాలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఒక రోజున ఎండ్ అనేది ఉంది. ఆ ఎండ్ అనేది వెళ్ళిన తర్వాత ఆ ఎండ్కి వెనకాల, ఆ చీకటి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే భగవంతునికి రూపం చెప్పలేదు, రూపం ఒక శక్తి ఉందని మాత్రమే చెప్పబడింది. ఆ శక్తిని నువ్వు శివుడని పేరు పెట్టుకోవచ్చు, విష్ణువు అని పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వ్యాపించి ఉన్నటువంటి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తిని విష్ణువు అంటారని విష్ణు సహస్రనామం చెప్తుంది. ఎందుకంటే ప్రతి అణువునందు శక్తి వ్యాపించి ఉంది కాబట్టి ఆ శక్తిని విష్ణువు అనే పేరు. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి. అక్కడ రూపం చెప్పలేదు. ఆ రూపం చెప్పిన దానికి మీకు నేను చెప్తాను. రూపం, విష్ణువు రూపం అదేంటండి, రూపం ఎందుకు చెప్పలేదండి అని అడుగుతారు. విష్ణువు చేతిలో శంకు ఉంటుంది, చక్రం ఉంటుంది, ఆ తర్వాత గద ఉంటుంది, ఆయన పద్మంలో నుంచొని ఉంటాడు, రూపం ఎందుకు చెప్పలేదని మీకు ఒక సందేహం ఉంటుంది. వాస్తవానికి విష్ణువు యొక్క స్వరూపం అర్థం ఏమిటంటే ఆయన్ని కమలనేత్రుడు అంటాడు. అంటే కమలం వల్లే కన్నులు కలిగిన వాడు అని, అంటే కమలం కన్నుగా ఉందని. అలాగే కమలకంఠుడు అంటారు, అలాగే పద్మహస్తుడు అంటారు, పద్మపాదుడు అంటారు ఆయన్ని. అంటే అన్నీ పద్మాలే అయినప్పుడు ఇంకా ఆయన రూపం ఎక్కడుంది? మొత్తం పద్మమే అని చెప్తుంటారు, కన్నులు పద్మమే అని చెప్తుంటారు, చేతులు పద్మమే అని చెప్తుంటారు, హృదయము పద్ముడే అని చెప్తుంటారు, పాదాలు పద్మపాదుడే అని చెప్తుంటారు, అన్నీ కమలాలనే చెప్తుంటారు. పుండరీకాక్ష అని చెప్పారు అంటే పద్మం వంటి కన్నులు కలిగిన వాడని అర్థం. అంటే మొత్తం కమలనయన అంటారు ఆయన్ని. అంటే అన్నీ కమలాలనే చెప్తుంటారు. మరి ఇంక రూపం ఎక్కడుంది? అంటే కమల స్వరూపంగా ఉన్నాడా? అంటే కమలం వంటి అందమైన వాడని, కమలంలాగా ఉన్నవాడని. మరి చేతిలో ఉన్నటువంటి శంఖం శబ్దాన్ని చేస్తుంది. శబ్దం జ్ఞానస్వరూపం. ఒక జ్ఞానాన్ని మనం చెప్పాలంటే శబ్దంతో చెప్తాం. అలాగే సుదర్శనుడు అంటే ఏంటంటే కాలచక్రం అంటాం, అంటే కాలము అంటాం, సమయము అంటాం. అది మాయాచక్రము అంటాం ఆధ్యాత్మికంగా. అంటే మనకున్నటువంటి భవబంధాలన్నిటినీ తెంచేటువంటి ఒక మాయ అని చెప్తాం. అలాగే చేతిలో గద అని చెప్తారు. ఆ గద పేరు కౌముది. ఆ గద వచ్చేసి శక్తికి స్వరూపం. కాలంలో జ్ఞానంతో నీ శక్తిని ఉపయోగిస్తే పద్మం అనే ధర్మం మీద నిలబడతావు అని అర్థం. ఇక్కడ స్వరూపం ఎక్కడుంది? నీకు అర్థం కావాలి కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి నీకు ఒక మనిషి స్వరూపాన్ని చూపిస్తారు. పాంచజన్యం వచ్చేసి శంకు, సుదర్శనుడు వచ్చేసి చక్రం, అలాగే కౌముది వచ్చి గద, ఆయన ఉన్నటువంటి పద్మం మీద నిలబడతాడు. అంటే కాలంలో జ్ఞానంతో నీ శక్తిని ఉపయోగించడం ద్వారా ధర్మం అనేటువంటి నిలుస్తుంది. శక్తి అంటే ఏంటంటే ఒకప్పుడు స్వామివారి చేతిలో గద ఉండేది కాదు, గద వదులు ఏముండేవాళ్ళు, ఒక స్త్రీ స్వరూపం ఉండేది. తర్వాత కాలంలో దాన్ని గదగా వీళ్ళు చూపించడం, అందుకే గదాదేవి అంటారు ఆమెని. అంటే ఆ గదను కూడా దేవి అంటారు. పాంచజన్యాన్ని, సుదర్శనాన్ని పురుషుడుగా చెప్తే గదను, కౌముదిని స్త్రీ స్వరూపంగా చెప్పారు, గదాదేవిగా చెప్పారు. కాబట్టి మహావిష్ణువు యొక్క శక్తి ఏమిటి అంటే ఈ లోకాన్ని నడిపించడానికి లక్ష్మీ స్వరూపం. ఈ లక్ష్మీ స్వరూపం అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి ఇలాగ ముందు మనం భగవంతుడికి తల్లిదండ్రులు ఎవరు అంటే, శక్తికి, ఎనర్జీకి తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు? నువ్వు మనిషివి కాబట్టి నువ్వు మనిషి స్వరూపాన్ని చూస్తున్నావు అంతే తప్ప దానికి క్రియేటరు అక్కడ ఆడ మగ అన్నది ఎవరు లేరు, అక్కడ ఒక శక్తి అంతే. ఇప్పుడు మనకున్నటువంటి వేదాల్లో ఋగ్వేదంలో 10వ మండలంలో నాసదీయ సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంది. ఆ సూక్తంలో కూడా చెప్తారు,
ఈ విశ్వం మొదట చీకటిగా ఉండింది, దాంట్లో కాస్మిక్ వాటర్ ఉంది అని. ఆ వాటర్ అంటే నీరు. ఈ విశ్వం అంతా నీరు ఉంది, చీకటిలో కూడా నీరు ఉన్నప్పుడు ఆ నీటి మీద ఉన్నటువంటి శక్తిని నారాయణ అంటారు. ఆయనం అంటే అంటే ఆ నీటి మీద ఉన్నటువంటి ఎనర్జీని నారాయణ. మనిషికే కాదు, ఈ జీవానికి కావాల్సింది, జీవం పుట్టుకు కావాల్సింది నీరు. ముందు నీరు లేకపోతే ఆధారం ఏమి ఉండదన్నమాట జీవనానికి. కాబట్టి నీరు మొదట కావాలి. ఆ దాంట్లో నుంచి తామర ఉద్భవించిందని చెప్తారు. ఆ తామర నుంచి మనకి బ్రహ్మ అంటే జ్ఞానం ఉద్భవించింది అని చెప్తారు. తామర అంటే మనం ఏదో అనుకోవద్దు, ఆ నీటి మీద నుంచి ఉన్నటువంటి శయనించినటువంటి వ్యక్తి నుంచి ఒక తామర ఉద్భవించి అందులోంచి బ్రహ్మ ఉద్భవించాడని చెప్తారు. బ్రహ్మ అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానం అంటే తెలివితేటలు. ఆ తెలివి నుంచి మిగతాదంతా కూడా ఉద్భవించింది అని చెప్పేటువంటి ఒక సింబాలిజంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నారాయణ అనేటువంటి ఆయనకి అంటే నీటి మీద ఉన్నటువంటి శక్తికి తల్లిదండ్రులు ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి భగవంతునికి రూపం అనేటువంటిది నీకు అర్థం కావటం కోసం చెప్పబడిందే తప్ప భగవంతుడు అంటే ఆడా మగ అనేది కాదు అక్కడ. కాకపోతే ఏంటంటే ఇది పురుషాధిక్య ప్రపంచం కాబట్టి భగవంతుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి భగవంతునికి రూపం లేదు. భగవంతునికి రూపం ఉంటే ఖచ్చితంగా పోతనామాచులు వారు గజేంద్ర మోక్షంలో ఆ శ్లోకాన్ని వాడరు. కాబట్టి నీకు యద్భావం తద్భవతి అంటారు. అంటే నీ దృష్టి ఎలా ఉంటే, నీవు ఎలా చూడగలిగితే అది నీకు అలా కనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి భగవంతునికి తల్లిదండ్రులు ఎవరు ఉండరు, సృష్టి మొదల్లో ఎవరు లేరు. కాబట్టి సృష్టి తర్వాతే అన్నీ పుట్టుకొచ్చినాయి. అది నాసదేయ సూక్తం చెప్పేటువంటి శ్లోకం.